హాయ్ వివాన్, ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథమెటిక్స్ న్యూ సిలబస్లోని పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అనే చాప్టర్ నుండి ఎలిమినేషన్ మెథడ్ అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. ఎలిమినేషన్ మెథడ్ ఇది మనము ఎక్స్ అండ్ వై వాల్యూస్ కనుక్కోవడానికి వాడతాము. ఇలానే ఇంకొక 2 మెథడ్స్ ఉన్నాయి. గ్రాఫ్ మెథడ్ ఒకటి ఉంది, సబ్స్టిట్యూషన్ మెథడ్ ఒకటి ఉంది. సో ఈ వీడియోలో మనం ఎలిమినేషన్ మెథడ్, ఈ పదంలోనే ఉంది ఎలిమినేషన్ చేస్తున్నాం అంటే ఏదో ఒకటి తొలగింపు, అంటే వీఆర్ రిమూవింగ్ సంథింగ్, వీఆర్ ఎలిమినేటింగ్. ఏం ఎలిమినేట్ చేస్తున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ చూడండి, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 14, ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 4 అని ఉంది. ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనము ఇదే సింపుల్ ఇలా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2x ఈజ్ ఈక్వల్స్ టు 14 అని ఉంది. అంటే సింగిల్ వేరియబుల్గా ఉన్నప్పుడు మనం డైరెక్ట్ ఆన్సర్ చెప్పొచ్చు, ఎక్స్ అనేది 7 అవుతుంది, ఎందుకంటే 2 అటు వెళ్తే డివైడ్ అవుతుంది కాబట్టి 2 7 14 వాట్ ఎవర్, ఇలా మనం ఈజీగా చెప్పొచ్చు. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది, 2 వేరియబుల్స్ ఉన్నాయి, ఎక్స్ ఉంది, వై ఉంది, వీటిని మనం కలపలేము, డైరెక్ట్గా ఎలిమినేట్ చేయాలి. ఎక్కడ మనం ఈ మెథడ్ని ఏం చేస్తాం, ఎలిమినేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వైని ఎలిమినేట్ చేస్తాం అనుకోండి, కంప్లీట్గా వైని ఎలిమినేట్ చేసినప్పుడు మనకి ఏం మిగులుతాయి, ఓన్లీ ఎక్స్లు మాత్రం మిగులుతాయి, కాన్స్టెంట్లు మిగులుతాయి. లేదు అంటే ఎక్స్ని ఎలిమినేట్ చేసాం అనుకోండి, వైలు మిగులుతాయి, కాన్స్టెంట్ మిగులుతాయి. అప్పుడు మనం ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందా, అంటే ఏదో ఒకే వేరియబుల్ ఉంటుంది, కాన్స్టెంట్ ఉంటుంది, అప్పుడు మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఎలిమినేషన్ మెథడ్లో మనం ఏం చేస్తాము అంటే ఏదో ఒక వేరియబుల్ని మనం ఎలిమినేట్ చేస్తాము. మొత్తం ఈక్వేషన్లో ఏదో ఒక సింగిల్ వేరియబుల్ ఉండి కాన్స్టెంట్స్ మాత్రమే ఉండేటట్టు చేస్తాము. అది మెయిన్ లాజిక్ బిహైండ్ ది ఎలిమినేషన్ మెథడ్. అది ఎలానో చేస్తామో చూద్దాం. ఇక్కడ 2 డిఫరెంట్ మోడల్ క్వశ్చన్స్ తీసుకున్నాం, ఇంకో మోడల్ క్వశ్చన్ కూడా ఉంటుంది. ఈ 2 మీకు కరెక్ట్గా అర్థమైతే ఏ మోడల్ క్వశ్చన్స్ ఇచ్చినా మీరు చేసేస్తారు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనము ఫస్ట్ క్వశ్చన్ తీసుకుందాం. బోర్డు మీద ఉన్న ఫస్ట్ క్వశ్చన్ని కేర్ఫుల్గా వినండి, చాలా ఈజీ. ఈ క్వశ్చన్ రాసుకుందాం. 9x మైనస్ 4y ఈజ్ ఈక్వల్స్ టు 2000. ఇంకొకటి 7x మైనస్ 3y ఈజ్ ఈక్వల్స్ టు 2000. ఇది క్వశ్చన్. లెట్ us assume దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1, దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ కదా, ఇది ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 2. ఇది స్టెప్ 1. ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ సొల్యూషన్. ఇది స్పెసిఫికల్గా ఎలిమినేషన్ మెథడ్ అన్నాడు కాబట్టి మనం ఏదో ఒక వేరియబుల్ ఎలిమినేట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ని ఎలిమినేట్ చేద్దాం అనుకో. ఎక్స్ని ఎలిమినేట్ చేస్తే ఇది మొత్తాన్ని ఎలిమినేట్ చేస్తే మనకి ఏం మిగులుతాయి, వైలు, కాన్స్టెంట్ మిగులుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ వైని ఎలిమినేట్ చేయాలనుకుంటే వైని ఎలిమినేట్ చేస్తే ఏం మిగులుతాయి, ఎక్స్లు, కాన్స్టెంట్లు మిగులుతాయి. సో ఈ పర్టికులర్ సిచ్యువేషన్ ఇక్కడ చూడండి, మీరు ఫస్ట్ చెక్ చేయాల్సింది కోఎఫిషియెంట్స్ ఏమైనా సేమ్ ఉన్నాయా, అంటే ఎక్స్ యొక్క కోఎఫిషియెంట్స్ ఏమైనా సేమ్ ఉన్నాయి. ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 7 ఉంది, ఇది ఈక్వల్ కాదు. ఇక్కడ వైకి 4 ఉంది, 3 ఉంది, 7. సో ఇవి డైరెక్ట్గా చేయడానికి అవ్వదు. కోఎఫిషియెంట్గా సేమ్ ఉంటే మనం ఒక మెథడ్ ఫాలో అవుతాం. ఒకవేళ కోఎఫిషియెంట్ సేమ్ లేకపోతే ఒక మెథడ్ ఫాలో అవుతాం. ఇక్కడ కోఎఫిషియెంట్ సేమ్ ఉన్నాయా, ఎక్స్కి కానీ వైకి కానీ కోఎఫిషియెంట్స్ ఏమైనా సేమ్ ఉన్నాయా, ఏం సేమ్ లేవు. ఇక్కడ చూడండి, ఎక్స్కి 7 9 ఉన్నాయి, ఇక్కడ 4 3 ఉన్నాయి. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే కోఎఫిషియెంట్ సేమ్ లేనప్పుడు ఏం చేస్తాం, కోఎఫిషియెంట్ని సమానం అయ్యేటట్టు చేస్తాం. ఈ కోఎఫిషియెంట్ని సమానం అయ్యేటట్టు ఎట్లా చేస్తామో ఇలాంటి పర్టికులర్ సిచ్యువేషన్లో ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నాను, ఎక్స్ టు ఎలిమినేట్, ఇది నేను ఎలిమినేట్ చేసి మీరు వై అంటే వైనైనా తీసుకోండి, అది మీ ఇష్టం, ఎట్లయినా చేసుకోవచ్చు. ఎప్పుడు కోఎఫిషియెంట్ సేమ్ లేనప్పుడు. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఎక్స్ని సమానం చేయాలి కాబట్టి ఎక్స్ యొక్క కోఎఫిషియెంట్ ఎక్కడ ఎంత, 7. సో ఈ 7ని తీసుకొని వెళ్ళి ఈక్వేషన్ 1 మొత్తాన్ని, అంటే ఈక్వేషన్ మొత్తాన్ని దేంతో మల్టిప్లై చేస్తాను, 7తో మల్టిప్లై చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఈక్వేషన్ 1లో ఉన్న కోఎఫిషియెంట్ ఉందా, దీన్ని తీసుకొని వెళ్ళి ఈక్వేషన్ 2 మొత్తానికి దేంతో గుణిస్తాను, 9తో గుణిస్తాను. ఇక్కడ చూడండి, 9 అనేది ఫస్ట్ ఈక్వేషన్లో ఉంది. ఈ 9 ఇప్పుడు ఎక్స్ని ఎలిమినేట్ చేయాలనుకున్నాం కాబట్టి దీని యొక్క కోఎఫిషియెంట్ని తీసుకొని సెకండ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఉందో దాన్ని, అంటే ఆ ఈక్వేషన్ మొత్తాన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ దేంతో గుణిస్తాము, 9తో గుణిస్తాము. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్లో 7 ఉంది. ఈ సెకండ్ ఈక్వేషన్లో కోఎఫిషియెంట్ దేన్ని గుణిస్తాము, ఈక్వేషన్ 1 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని రైట్ హ్యాండ్ సైడ్, అది ఎలా చూద్దాం. ఇప్పుడు ఈక్వేషన్ 1 దేంతో గుణించాలి, 7తో గుణించాలి. 7 మొత్తానికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ మొత్తానికి 7 × 9 63x, 7 4 28 మైనస్ 28y ఈజ్ ఈక్వల్స్ టు 7 2 14. ఇదేమవుతుంది, 14,000. ఇప్పుడు ఈక్వేషన్ 2ని 9తో గుణిస్తాం. 9 7 63x మైనస్ 9 3 27y ఈజ్ ఈక్వల్స్ టు 9 2 18,000. ఇప్పుడు చూడండి, మనం ఇలా చేసిన తర్వాత ఏమైంది, ఇలా చేసిన తర్వాత ఈక్వేషన్ 1 ఎలాగేమైంది, ఇక్కడ చూడండి ఇది మారిపోయింది. ఇప్పుడు చూడండి కోఎఫిషియెంట్స్ ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి,
కోఫిషియంట్ సేమ్ అయ్యా, వై సమానం అవ్వలేదు, ఎక్స్ సమానం, ఎందుకంటే మనం ఎక్స్ని ఎలిమినేట్ చేయాలనుకున్నాం, అదే వైని ఎలిమినేట్ చేయాలనుకున్నాం. వై అప్పుడు ఏం చేయాలి, వై కోఫిషియంట్ని ఇక్కడున్న ఈ కోఫిషియంట్ని ఈక్వేషన్ 1తో మొత్తానికి బోత్ ద సైడ్స్ గుణించాలి, ఇక్కడున్న వై కోఫిషియంట్ని ఈక్వేషన్ 2కి మొత్తానికి గుణించాలి, సేమ్ ఫార్మాట్. అప్పుడు ఏమవుతాయి, వై సమానం అవుతాయి. మనం ఇక్కడ ఎక్స్ ఎలిమినేట్ చేయాలనుకున్నాం, సో ఎక్స్ కోఫిషియంట్ తీసుకొని జస్ట్ క్రాస్ మల్టిప్లై చేసాం. ఠీకా, ఇక్కడ నార్మల్ వై అనుకుంటే వై వాల్యూస్ తీసుకొని క్రాస్ మల్టిప్లై చేస్తాం, అప్పుడు వై వాల్యూస్ ఈక్వల్ అవుతాయి, ఎక్స్ వాల్యూస్ ఈక్వల్. ఇప్పుడు వై వాల్యూస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి మీరు లాజికల్గా అప్లై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, దిస్ ఈస్ ఈక్వేషన్ 1 ఇలా అయిపోయింది, ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, రైట్, లేదా ఈక్వేషన్ 3 డిఫరెంట్గా ఇచ్చుకోండి, ఈక్వేషన్ 3 అది ఈక్వేషన్ 4 ఇలా ఇచ్చుకున్నా పర్వాలేదు. ఇక్కడ ఏమైంది, ఇప్పుడు దీన్ని మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 63కి ప్లస్ ఉంది, 63కి కూడా ప్లస్ అయినా ఉంది. ఇప్పుడు ఈ రెండు పోవాలంటే ఏం చేయాలి, ఈక్వేషన్ 3 నుండి ఈక్వేషన్ 4ని ఏం చేయాలి, తీసివేయాలా కలపాలా, ఇక్కడ ఈ రెండింటిని తీసివేయాలి కదా. 63 మైనస్ 63 అంటే ఈక్వేషన్, ఇప్పుడు ఏం చేస్తాం చూడండి, ఇక్కడ కొంచెం ప్లేస్ ఇరుకా ఉంది, ఈక్వేషన్ 3 మైనస్ ఈక్వేషన్ 4 చేస్తాను. ఇప్పుడు ఈక్వేషన్ 3 అంతా 63 మైనస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నవన్నీ సబ్ట్రాక్ట్ చేయండి, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నవన్నీ సబ్ట్రాక్ట్ చేయండి. 63 మైనస్ ఎక్స్ 28y మైనస్, అంటే ఈ ఈక్వేషన్ నుండి ఈ ఈక్వేషన్ తీస్తున్నాం, 63 మళ్ళీ బ్రాకెట్లో పెట్టుకోండి, 63x మైనస్ 27y ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న కూడా మల్టిప్లై చేయండి. 14,000 మైనస్ 18,000 ఎంత అవుతుంది, మైనస్ 4,000 అవుతుంది. ఇది డైరెక్ట్ రాసేస్తున్నాను చూడండి, ఇక్కడ ఇది కేర్ఫుల్గా చూడండి. 63 మైనస్ ఎక్స్ మైనస్ 28y మైనస్ ఇంటూ ప్లస్, సో మైనస్ 63x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో 27y ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 4,000. ఇక్కడ చూడండి, ఈ 63x మైనస్ 63x క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ ఏమైంది, మైనస్ 28y ప్లస్ 27y ఓన్లీ మైనస్ 4,000. ఇక్కడ మీరు కేర్ఫుల్గా చూస్తే మీకు స్టార్టింగ్ ఆఫ్ ద వీడియో ఏం చెప్పాను, ఎలిమినేషన్ మెథడ్లో ఏదో ఒక వేరియబుల్ ఎలిమినేట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, అట్ ది ఎండ్ వచ్చేటప్పుడు ఎక్స్ ఎలిమినేట్ అయిపోయింది, వై మాత్రమే మిగిలింది. మైనస్ 28 ప్లస్ 27 ఏమవుతుంది, పెద్ద నెంబర్ నుండి చిన్న నెంబర్ తీసుకున్నాం కాబట్టి దిస్ విల్ బికమ్ మైనస్ వై ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ 4,000. ఇప్పుడు ఈ వై క్యాన్సిల్, వై వాల్యూ ఎంత 4,000. ఇప్పుడు మనకు వై వాల్యూ వచ్చింది, ఎక్స్ వాల్యూ కావాలి. దానికోసం మనం ఏం చేస్తాము, ఈ రెండు ఈక్వేషన్లో ఏదో ఒక దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం, రైట్. ఈ రెండు ఈక్వేషన్లో ఎందులో ఒక సబ్స్టిట్యూట్ చేసినా మనకి వై వాల్యూ వస్తుంది. అది ఎలానో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది తీసుకున్నాను, మీకు ఏది చిన్నగా నెంబర్స్ అనిపిస్తే అవి తీసుకోండి. ఇప్పుడు నేను వై వాల్యూ ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి, ఇక్కడ లెట్స్ సబ్స్టిట్యూట్ వై వాల్యూ in any one of the initial equations అంటే మనకి స్టార్టింగ్ నేను ఇది తీసుకుంటున్నాను, 9x మైనస్ 4y ఈజ్ ఈక్వల్స్ టు 2000. అంటే ఏం చేయాలి, y ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి x వస్తుంది. 9x మైనస్ 4 ఇంటూ y వాల్యూ ఎంత 4000 ఈజ్ ఈక్వల్స్ టు 2000, సారీ ఒక 0 యాడ్ చేస్తాను, 2000. 9x మైనస్ 4 4 जा 16,000 is equals to 2,000. 9x ఈ మైనస్ అంటే ప్లస్ అవుతుంది, సో దిస్ విల్ బికమ్ 18,000. 16,000 అంటే ప్లస్ అవుతుంది, 2,000 ప్లస్ 16,000 అంతా 18,000. x is equals to 18,000 divided by 9, that is nothing but 9 1s are 9 2s are, the answer is x is equals to 2,000. ఇది మనకు కరెక్టా కాదా ఎలా చెక్ చేస్తాము, ఇది కరెక్టా కాదని చెక్ చేయాలంటే మనకి ఇచ్చిన రెండు ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి చూస్తే సరిపోతుంది. అది కూడా చేద్దాము. ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, ఎక్స్ వాల్యూ 2000 వచ్చింది, వై వాల్యూ ఎంత వచ్చింది 4000 వచ్చింది. ఎక్స్ వాల్యూ 2000, వై వాల్యూ 4000. ఇది మనం ఏం చేయాలి, వెరిఫికేషన్, అంటే మనకు వచ్చిన ఆన్సర్ కరెక్టా కాదా. వెరిఫికేషన్ ఏం చేయాలి, మనకి స్టార్టింగ్ ఇచ్చిన ఈక్వేషన్లో ఎక్స్ని వైని సబ్స్టిట్యూట్ చేస్తాం. 9 ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత 2000 మైనస్ 4 ఇంటూ వై వాల్యూ ఎంత 4000 ఈజ్ ఈక్వల్స్ టు 2000. 9 2s are 18,000 మైనస్ 4 4s are 16,000 ఈజ్ ఈక్వల్స్ టు 2000. 18,000 నుండి 16,000 తీస్తే ఎంత 2000 ఈజ్ ఈక్వల్స్ టు 2000. ఫస్ట్ ఈక్వేషన్ సాటిస్ఫై అయింది. సెకండ్ ఈక్వేషన్లో కూడా సబ్స్టిట్యూట్ చేయాలి. ఇది ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసాము. సెకండ్ ఈక్వేషన్ ఏంటి, 7x, దట్ ఈస్ 7 ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత
2000 minus 3y, that is 3 into y value anta 4000 is equals to 2000. 7 2s are 14, 14,000 minus 3 4s are 12,000 is equals to 2000. 14,000 నుండి 12,000 తీస్తే ఎంత 2000 is equals to 2000. అంటే మీరు ఫస్ట్ ఏం చేసాము, ఇక్కడ కోఎఫిషియంట్ సమానంగా ఒకటి x వాల్యూ ఎలిమినేట్ చేయాలా y వాల్యూ ఎలిమినేట్ చేయాలా చూడాలి. చూసిన తర్వాత వాటిని ఇప్పుడు xని ఎలిమినేట్ చేయాలనుకుంటే xని ఈక్వల్ చేయాలి. దానికోసం మనం ఏం చేసాం, క్రాస్ మల్టిప్లై చేసాం, అదొకటి. దాని తర్వాత ఏం చేసాం, సబ్ట్రాక్షన్ అయితే సబ్ట్రాక్షన్, ప్లస్ అలాగే ఎడిషన్ అయితే ఎడిషన్ చేయాలి, డిపెండింగ్ ఆన్ సైన్స్. ఇక్కడ సేమ్ సైన్స్ ఉన్నా కాబట్టి మనం ఏం చేసాం, సబ్ట్రాక్షన్ చేసాం. తర్వాత మనకు వచ్చిన x వాల్యూస్ y వాల్యూస్ కరెక్టా కాదని చెక్ చేయడానికి ఏం చేసాం, మనకి ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి వెరిఫై చేసాం. సో కరెక్ట్గా వచ్చింది కాబట్టి ద ఆన్సర్ సార్ ద x అండ్ y వాల్యూస్ ఆర్ కరెక్ట్. ఇప్పుడు ఇంకొక మోడల్ క్వశ్చన్ తీసుకొని చూద్దాం. అదేంటది, x ప్లస్ y ఈజ్ ఈక్వల్స్ టు 14. ఇక్కడ చూడండి కేర్ఫుల్గా, x ప్లస్ y ఈజ్ ఈక్వల్స్ టు 14. ఇంకోటి ఏంటి, x మైనస్ y ఈజ్ ఈక్వల్స్ టు 4. ఇక్కడ మీరు అజ్యూమ్ దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1, సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఇక్కడ మీరు కేర్ఫుల్గా గమనిస్తే కోఎఫిషియంట్స్ అనేవి సమానంగా ఉన్నాయి చూడండి. అంటే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ కూడా 1 ఉంది. వైకి ఏమీ లేదంటే 1 ఉన్నట్టు, ఇక్కడ 1 ఉన్నట్టు. ఏ వేరియబుల్ ముందని ఏమీ లేదంటే 1 ఉన్నట్టు. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ కోఎఫిషియంట్స్ సమానంగా ఉన్నాయి కాబట్టి మనం ఈక్వల్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం ఏం డిసైడ్ అవ్వాలి, ఎక్స్ని ఎలిమినేట్ చేయాలా వైని ఎలిమినేట్ చేయాలా. మీకు ఎక్స్ అంటే ఎక్స్, వై ఇంతకుముందు క్వశ్చన్లో ఎక్స్ చేసాం కాబట్టి ఇప్పుడు వైని ఎలిమినేట్ చేద్దాం. ఇప్పుడు ఎక్స్ని ఎలిమినేట్ చేయట్లేదు, ఇప్పుడు వైని ఎలిమినేట్ చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ y ఒకటి ప్లస్ ఉంది మైనస్ ఉంది, అంటే రెండింటిని కలిపితే సరిపోతుందా. అంటే ఈక్వేషన్ నెంబర్ 1 యాడ్ ఈక్వేషన్ 1 అండ్ 2 ఈ రెండింటిని కలిపితే సరిపోతుంది. అంటే x ప్లస్ వై ప్లస్ ఎక్స్ మైనస్ వై, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కలిపాను, రైట్ హ్యాండ్ సైడ్ కూడా కలపాలి. ఇక్కడ చూడండి, x ప్లస్ వై ప్లస్ ఆఫ్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఆఫ్ మైనస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 14 ప్లస్ 4 దట్ ఈస్ 18. ఇక్కడ y క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ చూడండి, వైని ఎలిమినేట్ చేయాలనుకున్నాం కాబట్టి y క్యాన్సిల్ అయింది, x మాత్రమే మిగిలింది. x ప్లస్ ఎక్స్ 2x ఈజ్ ఈక్వల్స్ టు 18, x ఈజ్ ఈక్వల్స్ టు 18/2 దట్ ఈస్ నథింగ్ బట్ 9. x వాల్యూ ఎంత వచ్చింది, 9. ఇప్పుడు ఇంతకుముందు మనం ఏం చేసాము, y వాల్యూ కనుక్కోవాలంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఎందులో ఒక దాంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ x ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 14 అన్నాడు, మనకి x వాల్యూ ఆల్రెడీ తెలుసు ఎంత 9. సో 9 ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 14. ఇక్కడ ఏం లేదు, x వాల్యూ 9 కాబట్టి x ప్లస్లో 9 సబ్స్టిట్యూట్ చేసాం. y ఈజ్ ఈక్వల్స్ టు 14 మైనస్ 9, y ఈజ్ ఈక్వల్స్ టు 14 మైనస్ 9 ఎంత 5. అంటే y వాల్యూ 5, x వాల్యూ 9. ఇప్పుడు ఇవి కరెక్టో కాదో వెరిఫై చేయాలి. వెరిఫికేషన్ కోసం ఏం చేస్తాం, ఈ వాల్యూస్ని ఇనిషియల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. అదేంటి, x ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 14. వెరిఫికేషన్ మీకు అడుగుతాడు కూడా, వెరిఫికేషన్ కూడా చేయమంటాడు. వెరిఫికేషన్ x ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 14, x వాల్యూ అంతా 9 ప్లస్ y వాల్యూ అంతా 5. ఇది సరిపోయిందా, 14 ఈజ్ ఈక్వల్స్ టు 14. ఒక ఈక్వేషన్ సాటిస్ఫై అయింది. సెకండ్ది x మైనస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 4, x వాల్యూ అంతా 9 మైనస్ y వాల్యూ అంతా 5 ఈజ్ ఈక్వల్స్ టు 4. 9 మైనస్ 5 అంతా 4 ఈజ్ ఈక్వల్స్ టు 4. ఇలాగా కొన్ని దగ్గరలో ఏమవుతుంది, ఇక్కడ చూడండి కోఎఫిషియంట్స్ ఈక్వల్ లేవు, కోఎఫిషియంట్స్ ఈక్వల్ ఉన్నాయి. కొన్ని దగ్గరలో ఏమవుతాయి అంటే కామన్ దొరుకుతాయి. కామన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2x ప్లస్ 2y ప్లస్ 14 ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇంకొకటి 4x ప్లస్ 8y ప్లస్ 4 అనేది ఉందనుకుందాం. ఇలాంటి ఈక్వేషన్ ఇక్కడ చూడండి కోఎఫిషియంట్స్ ఈక్వల్ లేవు, కాకపోతే ఈ కింద దాంట్లో కామన్గా ఏముంది 4 ఉంది. ఒకవేళ 4 కామన్ తీసే మనకి ఏమవుతుంది, 2x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్స్ టు 4 into 1. ఇలాంటివి చూసుకోండి, కామన్ ఉన్నప్పుడు దొరికిపోతాయి. కామన్ ఉన్నప్పుడు కామన్ తీసి అప్పుడు కోఎఫిషియంట్ని కంపేర్ చేయండి. అప్పుడు మీకు కోఎఫిషియంట్ సమానం అయిపోయానుకో ఈ మెథడ్ ఫాలో అండి. అప్పుడు మల్టిప్లై చేయాల్సిన అవసరం ఉండదు, టైం వేస్ట్ అవుతుంది. సో మీరు అది చూసుకోండి, ఒకటి కోఎఫిషియంట్ సమానం ఉన్నాయా లేదా, సమానం ఉంటే ఒకలాగా, సమానం లేకపోతే ఒకవేళ ఏమైనా కామన్గా ఉంటే ఆ కామన్ తీసి అప్పుడు ఏమైనా కోఎఫిషియంట్ మనం సమానం చేయొచ్చా లేదా అది కూడా చూసుకోండి. ఈ 3 లైక్ ఇన్స్ట్రక్షన్స్ మైండ్లో మీరు పెట్టుకుంటే ఎలిమినేషన్ మెథడ్ ఈజీగా చేసేస్తారు. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి డెసిమల్స్ ఇస్తాడు, స్క్వేర్ రూట్స్ ఇస్తాడు, ఇవన్నీ. కాకపోతే కామన్ ఏంటంటే కోఎఫిషియంట్స్ అనేవి ఈక్వల్ ఉన్నాయా లేదా, మీరు దేన్ని ఎలిమినేట్ చేయాలి. మీరు మెయిన్గా ఏవైతే ఈక్వల్ ఉన్నాయో వాటిని ఎలిమినేట్ చేసేసండి. ఒకవేళ ఈక్వల్ అవ్వకపోతే ఏం చేయాలి, దేన్నైతే ఎలిమినేట్ చేసుకుంటారో దాని యొక్క కోఎఫిషియంట్ని తీసుకొని, ఇప్పుడు ఇంతకుముందు చేసాం, మళ్ళీ సమ్మరీ టైప్ చెప్తున్నాను. 7ని ఈక్వేషన్ 1తో మల్టిప్లై చేసాం, 9ని ఈక్వేషన్ 2తో
మల్టిప్లై మొత్తానికి 9తో ఈ ఈక్వేషన్ 2 మొత్తాన్ని మల్టిప్లై చేసాం, అలా చేయాలి. సో దట్స్ ఆల్ అబౌట్ ఎలిమినేషన్ మెథడ్. మీరు ట్రై చేయండి, ఈ లాజిక్లు వాడి చాలా ఈజీగా చేసేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బెవరా అకాడమీ. థ్యాంక్ యూ సో మచ్.